నడిగడ్డకు చెందినటువంటి రాపూరి బ్రహ్మయ్య అంకమ్మ ఆదివారం రాత్రి రోజులాగానే పనులు ముగిసిన తరువాత ఇంటికి తాళం వేసి 6 బయట పడుకున్నారు. అంకమ్మ సోమవారం ఉదయాన్నే తలుపులు తీయగా ఇంట్లో నుండి దట్టమైన పొగ రావడంతో భయభ్రాంతులకి గురయ్యారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డకు చెందిన రాపూరి బ్రహ్మయ్య అంకమ్మ ఆదివారం రాత్రి రోజులాగానే పనులు ముగిసిన తరువాత ఇంటికి తాళం వేసి 6 బయట పడుకున్నారు. అంకమ్మ సోమవారం ఉదయాన్నే తలుపులు తీయగానే ఇంట్లో నుండి దట్టమైన పొగ రావడంతో భయభ్రాంతులకి గురయ్యారు. ఇల్లు కాలిపోతుంది అంటూ కేకులు వేస్తూ బయటికి పరుగులు తీశారు. చుట్టుప్రక్కల వారు కూడా వచ్చి చూడగా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అమ్మవారు వెలిసింది అని విచిత్రంగా ఇంట్లో దట్టమైన పొగలు వస్తుండటంతో గమనించిన స్థానికులు తలుపులు తీసి చూసిన తరువాత ఇంట్లో రాళ్ల గుట్ట వెలసి ఉంది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల నుంచి ఊరు మేము తిరుగుతానే ఉన్నాను. బయటకు వచ్చి కొనుక్కున్నారు. ఉదయం లేచి తలుపులు తీశారన్నమాట. అమ్మాయి కింద అమ్మవారిని కూడా చూసుకోవాలి. ఇట్లా పొగలాగా వచ్చింది కదా ఏందని భయం వేసి బయటకు వచ్చి అన్నాడు. అటు వాకిలు తీసేటప్పుడు ఇల్లు తగలబడ్డాడు. పొగ వస్తుంది. కింద చూడాలి అసలు నేను గొప్పలు పొగ వస్తుంది. బొమ్మ మా ఇల్లు తగలబడిపోతుందా ఇల్లు తెచ్చుకుంటే బోడుకున్నా. అప్పుడు వచ్చి నేనే అమ్మవారు ఇక్కడ నేను నిలుస్తాను. నువ్వు ఏడసొద్దు ఏమొద్దు. నేను ఇష్టపడకే వచ్చాను మీ ఇంటికి. 3 రోజుల నుంచి ఊరు మేము తిరుగుతానే ఉన్నాను. టాబ్లెట్లు వేసుకొని బయటకు వచ్చి కొనుక్కున్నారు. ఉదయం లేచి తలుపులు తీశారన్నమాట. అమ్మాయి కింద అమ్మవారిని కూడా చూసుకోవాలి. ఇట్లా పొగలాగా వచ్చింది కదా ఏందని భయం